ఒక సూత్రం ఈరోజు నాకు మాట్లాడావు. నన్ను నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత ఆత్మను పొందుతావు, ఎంత ఆత్మను పొందావు అంత జయిస్తావు. అసలు ఇక నీకు వాటి గురించిన భయమే ఉండదు. ఆశవుగా అలవోకగా జయిస్తావు బిడ్డ. ఈరోజు ఎంత వేదన పడుతున్నావో నీ పొరపాట్లను గురించి అంత ఈజీగా నువ్వు వాటిని జయించేస్తావు అని దేవుడు మాట్లాడు. రండి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపు, నిన్ను ప్రేమించుట నాకు నేర్పు. లైవ్లో ఉన్నాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళు వేయండి, అందరూ మోకాళ్ళు వేయండి. బిడ్డలారా ప్రార్థించండి. యేసయ్యా, నిన్ను ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభువా. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు నానా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు నానా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు నానా. ఈరోజు నాతో ముక్కుసూటిగా మాట్లాడావు నాయన. అనేక సంగతులకు పరిష్కారం చెప్పావు నాయన. నీ కృతజ్ఞతా స్తోత్రములు నాయన, వందనాలు నాయన. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇంత మంచి సంగతిని నాకు మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా, వెండి బంగారాల కంటే, వెలగల వస్త్రాల కంటే, ధనధాన్యాల కంటే నీ అందలి ప్రేమ నాకు వరముగా ఇమ్మని అడుగుతున్నాను నా తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు, నీ అందలి ప్రేమతో నన్ను నింపు. ఈ రోజు నుంచి నేను ఇదే అడుగుతా, నిన్ను నీ అందు ప్రేమతో నన్ను నింపు. మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించుట నాకు నేర్పు. నాకు ప్రేమ నివ్వు, నాకు ప్రేమ నివ్వు, నాకు ప్రేమ నివ్వు. నిన్ను ప్రేమించాలి, నీ ప్రపంచంలో ఉండాలి, నీ ఆలోచనల్లో ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి విషయాలన్నిటిని బట్టి స్తోత్రమయ్యా. మా బిడ్డలందరినీ దీవించి నాకు మాకందరికీ నీ ప్రేమను వరముగా ఇవ్వు. నిన్ను ప్రేమించుటయే మాకు వరము కావాలి, జీవిత పరమావధి కావాలి. నీ అందరి ప్రేమతో మమ్మల్ని నింపు, నీ ఆత్మతో నింపు. అధమలోకాన్ని అధిగమించి నీ చిత్తమంతా నెరవేర్చే కృప మాకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఏ జామున లేచి సిద్ధమైతే ఈ జాముకు రావాలి తండ్రి. 6 నీ బిడ్డలు అందరూ గ్యాదర్ అయ్యారయ్యా. అందరూ చేస్తా ఉన్నారు. 4 లేచి అన్ని సిద్ధం చేసుకుని దూర ప్రయాణాలు బయలుదేరి వచ్చి బిడ్డలు తెల్లవారేటప్పటికి ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమించారో చూడు తండ్రి. మా బిడ్డల్లో ఆ ప్రేమ స్థిరపరిచి ఇంకా అభివృద్ధి చేయి. ఇంతగా ఆశగా నీ సన్నిధి వెతికిన నీ పిల్లల్ని ఆశీర్వదించకుండా వదిలేస్తావా? వారికి ఆత్మనిచ్చి, అభిషేకం ఇచ్చి భూమి మీద బ్రతకడానికి కూడా ఆధారం ఇవ్వు తండ్రి. ఏ కష్టాల్లో, బాధల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, కలతల్లో, వేదనలో, దుఃఖంలో, రోగాల్లో ఉన్నారో, కుటుంబ సమస్యల చేత వ్యక్తులు